హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ మాట ఇచ్చినా కానీ నిలబెట్టుకోగలుగుతాడు. ఎన్నికల సందర్భంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక్కొక్కటి కూడా అభివృద్ధి చేసుకుంటూ రావడం జరుగుతుంది. గతంలో చాలా ఏళ్ల నుంచి కూడా ముఖ్యంగా చూసుకుంటే అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక ప్రాంతంలో డిఆర్‌డీఓ మిస్సైల్ లాంచింగ్ కేంద్రం ఏదైతే ఉందో దాన్ని స్థాపించాలని చెప్పి ఎప్పటినుంచో కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. కొన్ని ప్రభుత్వాలు కూడా వాటికి శంకుస్థాపన చేసాయి. కానీ ఎక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ జరిగి దానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన పరిస్థితులైతే లేవు. దాని గురించి 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ముఖ్యంగా మచిలీపట్నం ఎంపీ అయిన వల్లభనేని బాలశౌరి గారు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ నేత ఎంపీ గారు. ఆయన ఖచ్చితంగా పార్లమెంటులో ఈ విషయం గురించి మాట్లాడి నాగాయలంకకి సంబంధించిన డిఆర్‌డీఓ మిస్సైల్ లాంచింగ్ కేంద్రం ఏదైతే ఉందో దాన్ని అక్కడ పూర్తిగా కూడా స్థాపించడం జరుగుద్ది. అది మా బాధ్యత అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే నిన్న మే 2వ తారీఖున అమరావతి పునఃప్రారంభ శంకుస్థాపన పనులకు ఆ సభకు నరేంద్ర మోదీ గారు హాజరయ్యారు. హాజరైనప్పుడు ముఖ్యంగా వర్చువల్‌గా 49,000 కోట్ల విలువ చేసే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆయన ఆవిష్కరణలు అంటే శంకుస్థాపనలు చేయడం జరిగింది. దానితో పాటు ముఖ్యంగా నాగాయలంకకు చెందిన డిఆర్‌డీఓ మిస్సైల్ లాంచింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఎప్పటినుంచో కూడా అక్కడ అదొక తీరని ప్రతిపాదిక కింద ఎప్పటినుంచో కూడా అది ఒక అభివృద్ధి పనుల్లో లోటు కింద అయితే ఉండిపోవడం జరిగింది. దాన్ని నిన్న నరేంద్ర మోదీ గారు ఆవిష్కరణ చేయడం జరిగింది. దానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఎందుకనంటే గతంలో ఎన్నికల సందర్భంలో నాగాయలంకకు సంబంధించి ఈ మిస్సైల్ లాంచింగ్ కేంద్రం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఈరోజు ఆ హామీని నెరవేర్చుకున్నారని చెప్పి మనమైతే చాలా బలంగా చెప్పాలి. ఆ విషయంలో మచిలీపట్నం ఎంపీ అయిన వల్లభనేని బాలశౌరి గారైతే 100కి 100% తన శాయశక్తులా కృషి చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు రప్పించుకోవడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూడా అభివృద్ధి హామీలైతే ఒక్కొక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా అమలవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసే పనితీరుకి 2029 కల్లా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా అమరావతి రాజధాని, పోలవరం, విశాఖ రైల్వే జోన్ కానీ, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఆల్రెడీ మెగా డీఎస్సీ, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధి పనులు, గ్రామాల్లో రోడ్లు, మంచినీటి సదుపాయాలు ఇలా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు కూటమిలో కీలకం అవ్వడం వల్ల ప్రతి ఒక్క అభివృద్ధి పనిని కూడా తన భుజాల మీద వేసుకుంటూ కూడా ఒక్కొక్కటి కూడా అభివృద్ధి చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా తను కీలకమయ్యి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఈరోజు వందల వేల కోట్ల రూపాయల నిధులనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించడం జరుగుతుంది. ఆ విషయంలో కూటమి ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ గారు మాట నిలబెట్టుకుంటున్నారని చెప్పి మనమైతే ఖచ్చితంగా చెప్పవచ్చు. గతంలో ఎన్నికల సందర్భంలో ఇచ్చిన మాట ఇప్పుడు నెరవేరింది. నాగాయలంకలోని ముఖ్యంగా డిఆర్‌డీఓకి సంబంధించిన మిస్సైల్ లాంచింగ్ కేంద్రం ఏదైతే ఉందో దాన్ని కొత్తగా నిన్న శంకుస్థాపన పనులు ఆవిష్కరించడం జరిగింది. కొద్ది రోజుల్లోనే పనులు మొదలవ్వడం జరుగుతుంది. ల్యాండ్ అక్విజిషన్ కూడా మొదలైందని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చాలా క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నిన్న సభా వేదికగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరిగింది.